హైదరాబాద్లో ఆల్ఫాజోలం పట్టుబడిన కేసులో ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన లక్ష్మీ కుమార్ను విచారించగా ఆల్ఫాజోలం తయారీకి మాణిక్యరెడ్డి అనుమతులు ఇచ్చినట్టు తేలింది. లక్ష్మీ కుమార్, మాణిక్యరెడ్డి మధ్య ఏప్రిల్ 16న ఒప్పందం జరిగినట్లు, ఏప్రిల్ 17 నుంచి 20 వరకు ఆల్ఫాజోలం తయారీ చేపట్టినట్లు అనుమానిస్తున్నారు. భారీ మొత్తంలో తయారైన ఈ డ్రగ్ను నార్త్ ఇండియాకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మౌలాలిలోని ఎస్ఎం ల్యాబ్స్లో సుమారుగా 74 కోట్ల విలువైన మత్తు పదార్థాల పట్టివేత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే లక్ష్మీ కుమార్తో పాటు మరొక ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వీరిచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎస్ఎం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యరెడ్డిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా నేను చూపిస్తున్నటువంటి ఇదే ల్యాబ్లో అల్ఫాజోలం తయారు చేశారు. 4 రోజుల పాటు సుమారు 64 కిలోల అల్ఫాజోలం తయారు చేశారు. ఈ అల్ఫాజోలం విలువ 17 కోట్ల వరకు ఉంటుందంటూ కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఇప్పటికే వెల్లడించడం కూడా జరిగింది. ప్రధానంగా లక్ష్మీ కుమార్ ఈ అల్ఫాజోలం తయారీలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ యూనిట్లో అల్ఫాజోలం తయారు చేయడానికి మాణిక్యరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇద్దరికి మధ్య ఏప్రిల్ 16వ తేదీన ఒక చోట సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఎస్ఎం ల్యాబ్స్లో తాను ఒక రసాయనాన్ని తయారు చేయబోతున్నాను, అందుకు సంబంధించినటువంటి రియాక్టర్ తనకు అద్దెకు కావాలి అంటూ కూడా ఇద్దరికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఇందులో భాగంగానే లక్ష్మీ కుమార్ అడిగిన విజ్ఞాపన మేరకు మాణిక్యరెడ్డి ఎస్ఎం ల్యాబ్స్లోని రియాక్టర్ నంబర్ 101ను లక్ష్మీ కుమార్కు కేటాయించడం జరిగింది. దీంతో లక్ష్మీ కుమార్ బయట నుంచి వివిధ రకాల రసాయనాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత డ్రమ్ముల్లో పెద్ద ఎత్తున కూడా రసాయనాలను తీసుకొచ్చి ఈ ఎస్ఎం ల్యాబ్స్లోని రియాక్టర్ 101లో అల్ఫాజోలం తయారు చేశారు. సుమారుగా ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ 4 రోజుల వ్యవధిలో 64 కిలోల వరకు తయారు చేశారు. అదే సమయంలో పక్కా సమాచారం మేరకు ఎన్సీబీకి ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారం మేరకు ఎన్సీబీ అధికారులు రైడ్ చేసి ఆ మొత్తం మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని వాటిని ల్యాబ్కు పంపారు. ఆ తర్వాత లక్ష్మీ కుమార్తో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత ఇద్దరిని విచారించినటువంటి సందర్భంలో ప్రధానంగా మాణిక్యరెడ్డి, ఆ తర్వాత ఇందుకు సంబంధించినటువంటి మరొక వ్యక్తి, ల్యాబ్కు సంబంధించిన మరొక వ్యక్తి లక్ష్మీ కుమార్కు పూర్తి స్థాయిలో సహకారం అందించినట్టుగా ఎన్సీబీ దర్యాప్తులో వెల్లడైంది. వాస్తవానికి రియాక్టర్కు సంబంధించినటువంటి వినియోగం కావచ్చు, ఇందులో ఉండేటటువంటి ఎంప్లాయీస్, ఆ తర్వాత ఈ ముడి సరుకులకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వినియోగించుకునే విధంగా కూడా ఇతను మాణిక్యరెడ్డి లక్ష్మీ కుమార్కు తగిన ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరినట్టుగా తెలిసింది. అదే నేపథ్యంలో మాణిక్యరెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ల్యాబ్లో ఉండేటటువంటి కొంతమంది సిబ్బంది, ఆ తర్వాత ఇక్కడే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మరికొంతమంది కూడా లక్ష్మీ కుమార్కు సహకారం అందించారు. లక్ష్మీ కుమార్ అడిగినటువంటి అభ్యర్థన మేరకే తాను రియాక్టర్ 101ను ఆయన కేటాయించాను. మరోవైపు అందులో రసాయనాలు తయారు చేసేటువంటి అంశం కావచ్చు, లేకపోతే ఈ మొత్తం ప్లాంట్ను అద్దెకిచ్చేటటువంటి అంశం కావచ్చు, ఇతరులకు వినియోగంలోకి ఇచ్చేటటువంటి అంశం అన్నిటి కూడా అధికారులు తనవే అంటూ కూడా ఇప్పటికే మాణిక్యరెడ్డి ఎన్సీబీకి తగిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు మాణిక్యరెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సో మొత్తం ఈ వ్యవహారంలో అల్ఫాజోలం ఎక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు, కేవలం ఇప్పుడు మాత్రమేనా, గతంలో ఎప్పుడైనా ఈ అల్ఫాజోలం తయారీ జరిగిందా, గతంలో కూడా ఎప్పుడైనా ఇలా రసాయనాలు తయారు చేయడానికి, మత్తు పదార్థాలు తయారు చేయడానికి మాణిక్యరెడ్డి ఈ ప్లాంట్ను ఏమైనా అద్దెకిచ్చాడనేటువంటి అంశాల గురించి కూడా ఎన్సీబీకి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. సో మొత్తానికి తీగరాగితే దొంగ కదిలినట్టు మొత్తం ఈ వ్యవహారంలో కంపెనీకి సంబంధించినటువంటి ఎస్ఎం ల్యాబ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు మిగతా డైరెక్టర్లకు సంబంధించినటువంటి పాత్ర కూడా వెలుగుచూస్తుంది. సో మొత్తానికి కోట్లాది విలువైన డ్రగ్స్ కేసులు ఎన్సీబీకి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో కలిసి శశి, ఏబీ ఆంధ్రజ్యోతి, మౌలాలి నుండి.